శ్రీరామావధూత జీవిత చరిత్ర అధ్యాయం 21. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్వే నమ. శ్రీరామావధూతాయ నమ. పరమం పవిత్రం పూజనీయం పావనచరితం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం. పునఃదర్శనం. తాతగారు సమాధి చెందిన తరువాత ఆ సమాధిని పాలరాతితో నిర్మించిన అన్ని విధములా అనుకూలముగా ఉండునని భావించిరి. అయితే తాతగారిని సమాధి చేయనప్పుడు సమాధిని ఆ రోజు కేవలము మట్టితో కప్పివేశారని తెలుసుకొని సమాధి లోపల నుండి గోడలు నిర్మింపకున్న పైన కట్టు సమాధికి ఆధారం ఉండదు కావున తప్పనిసరి పరిస్థితులలో సమాధి చుట్టూ తవ్వి గోడలు కట్టుట అన్ని విధములా శ్రేయస్కరమని నిర్ణయించిరి. పనివారు వచ్చి పనిని ప్రారంభించరు. కొంతసేపటికి ఈశాన్యం వైపు మట్టిని తవ్వుతుండగా అనూహ్యముగా తాతగారి పాదము దర్శనమిచ్చెను. అది గాంచిన ప్రతి ఒక్కరూ పనిని వదిలివేసి ఆశ్చర్యముతో ఏమి చేయుటకు పాలుపోక నిలుచుండిపోయిరి. ఎందుకనగా తాతగారిని సమాధి చేయనప్పుడు ఉత్తర దిక్కుగా కూర్చునబెట్టిన ఆ తరువాత పూర్తిగా మట్టితో కప్పి సమాధి చేయటం జరిగినది. అటువంటి తాతగారి పాదము ఒక మూలగా కనిపించడం గమనిస్తే కూర్చోబెట్టిన తాతగారు ఏ విధంగా పక్కకు ఒరిగిరో ఊహకందని విషయం. అప్పటికి తాతగారు సమాధి చెంది సరిగ్గా 21 రోజులు గడిచినవి. అసలు పాదము కనిపించటయే ఒక ఆశ్చర్యం అనుకుంటే ఆ పాదము నల్లగా నిగనిగలాడుతూ సజీవంగా కనిపించినది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించవలను. తాతగారిని సమాధి చేయనప్పుడు ధోన్ నుండి వచ్చిన భక్తులు చొరవ తీసుకొని కార్యక్రమమును నడిపించారని తెలుసుకున్నాం. వారు అప్పటికే మరి ఒక యోగేశ్వరుడిని సమాధి చేసి ఉండటచే వారికి విధానమంతా క్షుణ్ణంగా తెలిసి ఉండటచే వారు ఆ రోజు విరివిగా ఉప్పు బస్తాలు తెప్పించి సమాధి చేయనప్పుడు అందులో వేయించటచే తాతగారి శరీరము ఎటువంటి దుర్వాసనకు లోను కాకుండా శిథిలమైపోవునని తెలిపిరి. అంతేకాక ఒక చిన్న చీమ కూడా లోపలకు దూరకుండునట్లు కొంచెము కూడా వెలితి లేకుండా సమాధిని పూర్తిగా మట్టితో కప్పివేసిరి. జయచంద్రారెడ్డి గారు సమాధిలో ఉన్న తాతను పద్మాసనంలో కూర్చుండున్నట్లు చేసి ఉప్పు తగ్గితే దుకాణం వారిని బతిమాలి మరీ ఉప్పు తెప్పించి తాత శరీరమునకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడిరి. వీరి సతీమణి జయమ్మ గారికి తాత సమాధి అయిన 15 రోజులకు ఒక కాలువ లాంటి దాంట్లో కూర్చుని ఉన్న తాత కాళ్ళను చాలా ఇరుకుగా పెట్టుకుని కూర్చున్నట్లు కల వచ్చినది. ఆ తర్వాత వారం రోజులకే తాత పాదము దర్శనమివ్వడము, తాత సమాధిలో పడుకుని ఉన్న స్థితి వచ్చినని సంగతి తెలిసినది. అయితే ఈ 2 చర్యలకు భిన్నముగా కూర్చోబెట్టిన తాతగారు పడుకుని ఉన్న స్థితికి రావడము, ఆ పాదము జీవముతో ఉండడము అక్కడున్న ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యములలో ముంచివేసినది. ఈ సంగతి అప్పటికప్పుడు కార్చిచ్చుకోలే కల్లూరు గ్రామంలో పాకిపోయినది. తండాలుగా తరలి వచ్చిన భక్తులంతా తాతగారి పాదపద్మమును చేసుకుని పాద దర్శనమును చేసుకుని తరించిరి. ఈ చర్య ద్వారా తాత తనకు మరణము లేదని, తన శరీరము శిథిలము కాదని భక్తులకు తెలియపరచడం వలన భక్తులందరూ తమకు తాత ఆశీస్సులు కలకాలము నిలిచి ఉండడని ధైర్యంతో తాతను దర్శించి మరలినారు. ఈ విధముగా సుమారు 2000 మందికి ఆనాడు తాతగారి పాద దర్శనము లభించి ధన్యులైరి. భక్తజన సందోహమును అదుపు చేసి సమాధిని ఎప్పటి వలె కప్పివేసి పనులు తిరిగి ప్రారంభించి సకాలమునందు పూర్తి చేసిరి. అదే రోజున తాత పట్ల పెద్దగా అవగాహన భావన లేని శైలజ అక్క పద్మజకు తాతగారు కలలో కనిపించి వెంటనే శైలజను కల్లూరు పంపించి ఆమెచే విష్ణు సహస్రనామ పారాయణం చేయించమని సమయముతో సహా సూచించగా కల్లూరు చేరిన శైలజ తాతగారు సూచించిన సమయము సరిగ్గా వారి మొదటి సమాధి అభిషేకము కావడము చూచి ఆనందముతో తన పారాయణ పూర్తి చేసి ఆ సేవలో పాల్గొనిరి. ఇక అప్పటి నుండి తాత ఆ సమాధి నందు సజీవంగా ఉన్నారని భావం అందరికీ ఎంతో తృప్తిని ధైర్యాన్ని ఇచ్చినది. అందుకనే వేలాదిగా భక్తులు తాతగారి సమాధిని దర్శించి అభిషేక పూజలు గావించి మేలు పొందుతున్నారు. మండలారాధన. భగవత్ స్వరూపులు, కారణజన్ములు, పరిపూర్ణ ఆత్మస్వరూపులు అయిన శ్రీ 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 రామావధూత గారికి మరణము లేదన్న సంగతి అందరికీ తెలిసినదే. కావున సామాన్య మానవులకు జరుపు ఉత్తర క్రియలు వారికి అవసరము లేదు. అయినప్పటికీ భక్తులు తమ సంతృప్తి కొరకు యోగులకు మండల పూజలు ఆరాధనలు సలుపుటకు వాడుకలో ఉన్నది. అదేవిధముగా తాతగారికి కూడా భక్తులందరూ మండలారాధన జరుపుటకు ఫిబ్రవరి 24వ తేదీన నిర్ణయించిరి. భక్తులందరికీ ఆహ్వాన పత్రికలు సమాచారములు అందవేయబడినవి. తాతగారు ఎల్లప్పుడూ కూర్చుని వేప చెట్టు ప్రాంతము
కళ్ళం అంతా శుభ్రపరిచి విశాలమైన డేరాలు వేసి దూర ప్రాంతముల నుండి వచ్చి భక్తులకు వసతి ఏర్పాటు చేసిరి. వంటశాలను నిర్మించిరి. ఎక్కడెక్కడ నుండియో భక్తులు ముందు రోజుకే కల్లూరు చేరిరి. తాత మండలారాధన కల్లూరు వచ్చిన కాశిరెడ్డి తాత చేతికి తాతగారి వద్ద నుండే కర్రనివ్వగా వారు ఆ కర్రను పట్టుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి ఇవ్వబోతే వీరు ఆ కర్రను కాశిరెడ్డి తాతగారి వద్దే ఉంచుకోమనరి. అప్పుడు ఆయన, రామిరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? కర్రని ఇక్కడనే ఉండనియండి అన్నారు. ఆ మాటలతో కూడా తాత సమాధి చెందలేదు. మనం ఎప్పుడు మనస్ఫూర్తిగా తలుచుకుంటే అప్పుడు తాత ఆశీస్సులు తమకు లభించగలవన్న ధైర్యం కలిగినది. గుంటూరు బాలచందర్ గారు తాతగారి శరీరముతో నుండగా ఎప్పుడూ కూర్చొని ఉండే విధముగానే ఒక నిలువెత్తు తైలవర్ణ చిత్రమును చేయించి తీసుకొని వచ్చిరి. తాతగారి చిత్రము తేజోమయంగా ఉండి జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఉన్నది. ఆ చిత్రపటమును చూసిన వారందరికీ తాతగారు తమ కళ్ళ ఎదుట కూర్చుని ఉన్నట్లే ఉన్నది. అంత సజీవంగా పటమును చిత్రీకరించిన చిత్రకారుడు నాగేశ్వరరావు నిజముగా ధనిలు. తాతగారి ఆ పటమును ఊరేగించుటకే సకల ఏర్పాట్లు చురుకుగా సాగినవి. పూలతో శోభాయమానంగా అలంకరింపబడిన రథము సిద్ధముగా నుండెను. ముందుగా సమాధి మందిరమునందు అష్టోత్తర పూజలు, హారతులు యథావిధిగా జరిపిన పిదప తాతగారి చిత్రపటమును రథముపై నుంచిరి. భక్తులు జై జయ ధ్వానములు మిన్నుముట్టుండగా, వివిధ రకముల వాయిద్యములు మ్రోగుచుండగా, బాణసంచాల హోరులో, చిరుగంటల సబడిలో, రాగయుక్తముగా పాడు పాటలకు లయబద్ధముగా తాళములు జతకలుపగా ఆనంద నృత్యముల మధ్య శోభాయాత్ర బయలుదేరినది. వేలాదిగా తరలి వచ్చిన భక్తజన సందోహము కల్లూరు పురవీధుల గుండా, కర్నూలు పట్టణము వీధుల గుండా తిరిగి కల్లూరులోని వంటశాల వైపుకు వచ్చి ఆగినది. ఈ విధముగా తాతగారి చిత్రపటముతో జయప్రదముగా ముగిసిన ఊరేగింపు వంటశాల వైపు వచ్చేసరికి వంటలు సిద్ధముగానున్నవి. కలగొట్ల గ్రామముతో తాతగారికి ఉన్న అనుబంధము తెలిసినదే. అదే విధముగా ఆ గ్రామ ప్రజలకు తాతగారు సాక్షాత్ శ్రీరామచంద్రుడే. ఆ గ్రామము మొత్తము తాతను తమ ఇలవేలుపుగా కుటుంబం పెద్దగా ఆరాధించి కొలుచుట మనం ఇంతకు ముందే తెలుసుకుని ఉన్నాము. వారు తాతపై తమకు గల ప్రేమాభిమానములు తెలుపుటకు ప్రత్యేకంగా వేరొక వంటశాలను ఏర్పాటు చేయుటకు వంటలు ప్రారంభించిరి. వారు తాతగారి పట్ల తమకు గల ప్రత్యేక ప్రేమను తెలుపుటకు ఈ మార్గమును ఎంచుకునిరి. అనుకోని విధముగా తాతగారి శోభాయాత్ర ముగించి వచ్చేసరికి వీరి వంటశాల నుండి మొదట ప్రసాదము వచ్చెను. ఆ విధముగా తాతగారు కూడా తన కోసం వచ్చిన తన భక్తుల ప్రేమపూర్వకమైన ఆరగింపును స్వీకరించిరి. ఆ తరువాత 2 వంటశాలలు పక్కపక్కనే ఉన్నప్పటికీ రెండింటి యందు విరివిగా అన్నదానము జరిగెను. ఎక్కువగా బీదవారు అన్నార్తులు అన్నదానమునందు పాల్గొనటచే అంతవరకు తృప్తిగా భోజనమిడినారు. వేలాదిగా భక్తులు తాతగారి మహాప్రసాదమును మనసారా భుజించినారు. మధ్యాహ్నము మొదలైన అన్నదాన రాత్రి 10 గంటల వరకు 2 వంటశాలల యందును విరామముగా లేకుండా సాగను. అటు పిమ్మట అనేక మంది భక్తులు మధురమైన భజనలు గావించిరి. రాత్రి సుమారు 10 గంటలకు హరికథా కాలక్షేపము ఏర్పాటు చేయబడింది. తాతగారి మహిమలను శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామితో పోలుస్తూ కథాగానము మధురముగా సాగినది. ఈ విధముగా తాతగారి మండలారాధన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగముల మధ్య దిగ్విజయముగాను వైభవముగాను జరిగినది. అప్పటి వరకు తాతగారిని ప్రత్యక్షంగా దర్శించి పూజించుకున్న భక్తులందరూ తాతగారి దివ్య మంగళ రూపము కనుమరుగొట్టును జీర్ణించుకొనలేక అందరూ భారమైన హృదయములతో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మరలి వెళ్ళిరి. బుర్రకథ. తాతగారితో సన్నిహితము సంబంధం బాంధవ్యములు కలిగిన వారందరూ తాతగారి సమాధి వార్తను జీర్ణించుకోలేకపోయారు. తాతగారి శక్తి కలకాలము నిలిచి ఉంటుందని తెలిసినప్పటికీ తాత దివ్య మంగళ రూపం ప్రశాంతమైన వారి చిరునవ్వు, ఆప్యాయత నిండిన గొంతుతో కూడిన తాత పలకరింపులు నోచుకొనని తమ దురదృష్టమును తలచుకొని దుఃఖించుచుండిరి. కాలము ఎంతటి గాయమునైనా మానుపుతుందని అందరి అభిప్రాయం. కానీ తాతగారి రూపము కనుమరుగవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాధ దుఃఖములనే కాక అభద్రతాభావం పెరిగిపోసాగినది. దీని నుండి బయటపడాలంటే తాతగారి లీలను నిత్యము మననం చేయుటయే ఈ గాయమునకు సరైన మందు అని భావించిన శైలజ తాతగారి లీలలను కొన్నింటిని సులభమైన పద్ధతిలో బుర్ర కథగా తయారు చేసి పిల్లల్ని నిష్కల్మష హృదయములు కాబట్టి వారి చేత తాతగారి లీలను గానము చేయుటకు నిశ్చయించి 12 సంవత్సరముల బిందును కథకురాలిగా, 7 సంవత్సరముల యామిని మొదలను పక్కనుండి వాళ్ళగా శిక్షణనివ్వగా అంత చిన్న పిల్లలు కూడా అతి తక్కువ సమయంలో ఎటువంటి తొట్టుపాటు లేకుండా అనర్గళముగా గంటన్నర పాటు సాగే ఈ కార్యక్రమమును చెప్పగలిగినట్లు సాధన చేసిరి. ఈ బుర్రకథ మొత్తమునకు మల్లేష్ గారి అమ్మాయి
ప్రభ వ్యాఖ్యాతగా చక్కగా రాణించినది. ఈ విధముగా అభ్యాసము చేసిన పిల్లలందరూ మొదటి కార్యక్రమమున దత్త జయంతి నాడు తాతగారి సమక్షంలో అనగా సమాధి వద్ద ప్రదర్శించినప్పుడు కల్లూరు గ్రామము మొత్తము కన్నీటిమయమైనది. అంతకు ముందు సంవత్సరం దత్త జయంతి నాడే నూతన గృహమును ప్రవేశించిన తాత రూపము కనుల ముందు కదులాడుతుండగా లవకుశుల రామాయణ గానమును చేసినంత మధురముగా ఇంత చిన్న పిల్లలు తాతగారి లీలను అలవోకగా చెప్పడము అందరినీ ఆశ్చర్యానందములతో ముంచివేసినది. ఎటువంటి హంగులు లేకుండా కేవలము తాతపై భక్తి ప్రేమలతో వారు చేయు గానమును విని మైమరచిన కల్లూరు ప్రజలు మరొక్కసారి తాత లీలలను చెవులారా విని మనసారా ఆస్వాదించుటకు ఇదే కార్యక్రమమును తాతగారి మొదట ఆరాధనోత్సవమునకు వినిపించవలసిందిగా కోరగా ఆనాడు కూడా ఊరి వాకిలి వద్ద ఈ కార్యక్రమమును జయప్రదముగా ముగించిన స్ఫూర్తితో మరొక్కసారి గురుస్థానం వద్ద నిర్వహించటయే కాక తాతగారితో అనుబంధమున్న అనేక గ్రామములలో మందిరములలో ఈ బుర్రకథను అత్యంత సమర్థవంతంగా పోషించి ఆనాటి లవకుశలను కళ్ళకు కట్టినట్లు చూపించిరి. వీరి గానము విన్న ప్రతి ఒక్కరూ తాతను తలుచుకుని ఏడ్చిన వారే తప్ప ఏడవిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ విధముగా మొట్టమొదటిసారిగా తాతగారి మహిమను తమ గానముతో ప్రచారం చేసిన కీర్తిని తాతగారి దయతో వీరు దక్కించుకొనిరి. పాదయాత్ర 1992వ సంవత్సరం దత్త జయంతికి తాత నూతన గృహప్రవేశ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆనాటి ఆ మహోత్సవంలో పాల్గొన్న మల్లేష్ ఆ శుభ సందర్భంలో ఒకానొక సత్సంకల్పము మనస్సునందు కలుగగా తాత పాదాలను పట్టి హైదరాబాదు నుండి కల్లూరుకు పాదయాత్ర చేస్తాము అనుమతినివ్వమని వేడుకున్నారు. అప్పుడు తాత మీరు రండి వాడు చూసుకుంటాడు అని అనుమతినిచ్చిరి. ఇది జరిగిన సుమారు నెల రోజులకే తాత సమాధి కావడం ఆ దుఃఖంలో అందరూ మునగడంతో ఏ పాదయాత్ర చేసి తాత వద్దకు వెళ్ళాలనుకున్నారో ఆ తాతే లేడని భావం అందరినీ కృంగదీసింది. అయితే కాలం గడిచిన కొద్దీ తాత ఆరాధన మహోత్సవం దగ్గర పడింది. అప్పుడు అనుకోకుండా పాదయాత్ర ఆలోచన తిరిగి ప్రారంభమైనది. అయితే కేవలము 10 మంది లోపు మగవాళ్లకు మాత్రమే ఈ పాదయాత్రలో వెళ్ళాలని, దారిలో ఏది దొరికితే అది తిని ఎక్కడో అక్కడ తలదాచుకుని తిరిగి ప్రయాణం అవ్వాలని నిర్ణయించడమైనది. ఆడవాళ్ళు కూడా కలిస్తే వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు ప్రత్యేకంగా చూడవలసి వస్తుందని, కేవలం మగవారైతే ఎలాగైనా ప్రయాణించగలరని అనుకున్నారు. ఈ పాదయాత్రను తాత విగ్రహ ప్రతిష్ఠ చేసిన కబూతర్ ఖానా మందిరం నుండి ప్రారంభించాలనుకున్నారు. ఆఫీసులకు ప్రయాణమైన వారు తమ వారు వెళ్తుంటే పంపడానికి వచ్చిన వారు ఇతర సభ్యులు కలిసి కబూతర్ ఖానా గుడిలో సమావేశమైనారు. అయితే అందరికీ తాతంటే ప్రాణమే. ఎటువంటి ఏర్పాట్లు లేవని తెలిసి కూడా ఆఫీసులకు బయలుదేరిన వారిని కూడా విరమించుకొని ఆడవారు సుమారు 7-8 మంది శైలజతో సహా తాము వస్తామంటూ బయలుదేరుటకు సిద్ధపడినారు. కనీసం కట్టుకోవడానికి బట్టలు కానీ కప్పుకోవడానికి దుప్పట్లు కానీ ఇంట్లో వారికి చెప్పను కూడా చెప్పకుండా తలంపుగా తాత మీద ప్రేమతో బయలుదేరారు. అప్పటికప్పుడు తాత కోసం రథం సిద్ధం చేసి అందులో తాత పటము నుంచి హారతినిచ్చి బయలుదేరారు. ఇందులో విశేషం ఏంటంటే బయలుదేరిన ఆడవారిలో భాను అనే అమ్మాయి ఉంది. ఆమె 3 సంవత్సరాలకు చిన్న బాబు. ఆమెకు తల్లిని వదిలి ఉండలేడు కాబట్టి ఆ 3 సంవత్సరాల బాలుడు కూడా పాదయాత్రలో భాగం పంచుకున్నాడు. 7 రోజులు నడిచి 14వ తేదీకి కల్లూరు చేరిన ఈ యాత్రలో ఆ బాబు ఏమాత్రము విసిగించడం కానీ ఏడవడం కానీ చేయక అందరినీ ఆశ్చర్యపరిచినాడు. ఆ రకంగా ప్రారంభమైన పాదయాత్ర ముందుకు సాగింది. ఆ రోజు రాత్రికి తిమ్మాపూర్ అనే గ్రామము చేరేసరికి చీకటి పడింది. అక్కడ ఉన్నవన్నీ పురిల్లే. అయినా వారిని అడిగి ఆడవారిని ఇంటి లోపల మగవారికి ఇంటి బయట పడకల ఏర్పాట్లు చేసుకుని మరనాడు కాలకృత్యాలు తీర్చుకొని తెల్లవారేసరికి బయలుదేరినారు. 2వ రోజు కూడా భోజనాలు హైదరాబాద్ వారే తీసుకువచ్చారు. 2వ రోజు రాత్రికి పాదయాత్ర షాద్ నగర్ చేరింది. ఈ షాద్నగర్ సాయిబాబా మందిరానికి తాత శ్రీరామనవమి నాడు శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్వాహకులైన డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ శారదా తాత ప్రియ భక్తులు తాత కోసం వెళ్ళే ఈ పాదయాత్ర బృందావనానికి వారి గుడిలోనే వసతి ఏర్పాట్లు చేశారు. మరునాడు వీరి భోజనాలు ఎలాగని అనుకుంటుండగా ఏ ఏర్పాట్లు లేవని తెలుసుకున్న శారద గారు ఎంత తీరికలేని డాక్టర్ అయినప్పటికీ తాతపై గల ప్రేమతో వారికి భోజన ఏర్పాట్లు తాము చూస్తామని చెప్పారు. ఈ రకంగా 2-3 రోజులు గడిచినాయి. పాదయాత్ర ముందుకు సాగిపోతోంది. షాద్నగర్లో దూరం పెరిగిపోతోంది. ఈ రోజున భోజన సదుపాయాల సమకూర్చడంలో డాక్టర్ శారద తీరిక చేసుకుని వంట తానే స్వయంగా వండితే బుచ్చయ్య అని అతను ఆ భోజనాలను తలపై పెట్టుకుని ఏదో ఒక లారీ పట్టుకుని పాదయాత్ర బృందం ఎక్కడ కనబడితే అక్కడ లారీ దిగి వారి భోజనం పూర్తయిన తర్వాత పాత్రలన్నీ తీసుకుని వెళ్ళి
మళ్ళీ ఆ రాత్రి భోజనాలు తీసుకువచ్చేవాడు. దూరం పెరుగుతున్న కొద్దీ భారం పెరిగిపోయింది. అతనికి షాద్నగర్ వెళ్ళి తిరిగి రాత్రి భోజనానికి అందించడం, మళ్ళీ షాద్నగర్ వెళ్ళడం, పొద్దున్నే లేచి మళ్ళీ భోజనం తీసుకురావడంతో తీవ్ర శ్రమ గురైనప్పటికీ ఎంతో ఓర్పుతో ఈ సేవను అందించాడు. ఎప్పటికప్పుడు మానేయాలనుకోవడం, అయ్యో మేము లేకపోతే వీళ్ళు ఏ ఇబ్బందులు పడతారోనని తీసుకురావడం, ఈ రకంగా సాగింది. కానీ రోజు రోజుకు దూరం పెరిగిపోవడంతో సమయం సరిపోయే స్థితి దాటిపోగా ఇక మొహమాట పడితే కష్టమని, ఆ రోజు డాక్టర్ విజయ్ కుమార్ పుట్టినరోజని, ఇక ఆ పూట తర్వాత భోజనం తీసుకురావడం అసాధ్యమని, వారు ఏ ఏర్పాటు చేసుకుంటారో తమకు తెలియదని బుచ్చయ్య చెప్పి భోజనంలోనికి స్వీట్ కూడా తీసుకువచ్చాడు. అతడు అక్కడే ఉండి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తుండగానే కల్లూరు సంస్థానం నుండి మధ్యలేటి వచ్చి, ఇప్పటి వరకు మీరు ఏ ఏర్పాట్లు చేసుకున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు రాత్రి నుండి మీరు భోజనానికి ఏ ఏర్పాట్లు చేసుకోవద్దని, కల్లూరు తాత సంస్థానం నుండి మీకు ప్రసాదం వస్తుందని చంద్రారెడ్డి కబురు చేశాడని చెప్పాడు. ఇదంతా వింటున్న బొచ్చయ్య తాత ఈ లీలకు ఆశ్చర్యపడిపోయాడు. పాదయాత్ర విషయంగా తాత ఒక్క మాటతో తన అనుమతిని తాను శరీరంతో ఉండగా ఇచ్చారు. అది మీరు రండి, వాడు చూసుకుంటాడని. ఈ భోజన ఏర్పాట్లు ఈ రకంగా జరగకపోయినట్లయితే దారిలో వారికి తినడానికి ఏమీ దొరికేది కాదు. తన కోసం వచ్చే తన భక్తులను కాపాడడమే కాక వారి కనీస అవసరాలను కూడా తాత తీర్చారు. ఈ సంఘటన వల్ల తెలిసిందేమిటంటే, అవధూతలకు శరీరముతో పని లేదు. వారు తాము పూర్తి చేయదలుచుకున్న పనులను శరీరం ఉన్నప్పుడు చేసినట్లే చేయగలరు. వారు జీవన్ముక్తులు అని తేటతెల్లముగా చెప్పినట్లయింది. ఒకవైపు తాతపై బెంగ, మరొక వైపు తాత చూపించే కరుణతో ఉక్కిరి బిక్కిరైన పాదయాత్ర భక్తులు దారిలో తాత ఎన్నో మధురానుభూతులను అందించారు. వెళ్ళిన వారందరూ ఒకరినొకరు తోడు నీడలా నిలిచి కలిసి నడిచి, ఒకరి నడవలేక వెనుకబడితే వేరొకరు చేయూతను, మానసిక ధైర్యాన్ని ఈ విధంగా చేదోడు వాదోడుగా యాత్ర సాగింది. తన కోసం వచ్చే తన వారికి తాత ఫోటో రూపంలో దర్శనమివ్వడం ఆశ్చర్యకరం. ఆ బృందంలోని రవి అనే 15 సంవత్సరాల అబ్బాయికి కాళ్ళు పగిలిపోయి నడవలేని స్థితిలో బాధపడుతుంటే తోటివారు ధైర్యాన్నిచ్చి, నువ్వు ఇలా బాధపడుతుంటే తాత ఆగలేరు, ఏదో రూపంలో తప్పక నీ వద్దకు వస్తారు అని ఊరడించారు. ఎలాగోలా ఆనాటి యాత్ర ముగించి ఒక గుడిసెలో విశ్రమించగా ఊహించిన విధంగా హైదరాబాదు నుండి తాత ఫోటో రావడం జరిగినది. అప్పుడు అందరూ తాత ప్రత్యక్షంగా దైవమన్న ఉత్సాహంతో ఆ రాత్రి గడిపారు. తెల్లవారేసరికి ఆ అబ్బాయి కూడా కాళ్ళు పగుళ్ళు తగ్గినవాడే మిగిలిన వారితో సమానంగా నడవగలిగాడు. షిరిడీ సాయి సేవా సంస్థ అధ్యక్షుడైన నారాయణ యాత్ర తాబేలు నడకలా సాగేది. ఇతడు ఇతరులతో సంబంధం పెట్టుకోకుండా తెల్లవారేసరికి కాలకృత్యాలు ముగించుకుని బయలుదేరి వెళ్ళిపోయేవాడు. అలా మెల్లగా మెల్లగా సాగుతూ వీరి కలిస్తే కలిసేవారు, లేకపోతే లేరని, తినడానికి ఏదైనా దొరికినా దొరకకపోయినా ముందుకెళ్ళేవాడు. రాత్రికి మాత్రం వీరి దగ్గరనే బస్ చేసి తన యాత్రలో సఫలీకృతుడైనాడు. ఇక ఇంకొక ముఖ్య విషయం, పాదయాత్ర బీచ్ పల్లి చేరింది. అక్కడ ఆంజనేయ ఆలయంలో అందరూ విశ్రమించి మరునాడు బయలుదేరినారు. ఆ రోజు భోగి పండుగ. ఈ బృందంలోని మల్లేష్ ప్రతి సంవత్సరం భోగి రోజు తాత వద్దకు వెళ్ళి తాతకు భోగి పళ్ళు పోసేవాడు. తాత శరీరముతో లేని మొదటి భోగి రోజు అదే. పాదయాత్ర ప్రారంభమవుతూనే 3 కుక్కలు వారి వెంట నడిచాయి. సాధారణంగా కుక్కలు పొలిమేర వరకు వస్తాయేమో కానీ ఏ కుక్క కూడా తన గ్రామం వదిలి రాదు. అయితే ఈ కుక్కలు గ్రామ సరిహద్దులు దాటి ముందుకు నడిచాయి. ఊరి బయట ఉన్న చిన్న పూరిపాకలో హోటల్ ఉంటే అక్కడ తాతకు ప్రియమైన ఉగ్గాని కనిపించింది. దత్తావతారమైన తాత ఆ కుక్కల రూపంలో దర్శనమిచ్చారని తాతకు ఆ ఉగ్గాని ప్రసాదం పెట్టారు. అవి తిని తిరిగి 2 కుక్కలు గ్రామంలోనే వెనుకకు మొరలగా ఒక కుక్క మాత్రం వారిని అనుసరించింది. భోగి రోజు ఆ కుక్క అలా అనుసరించడం చూసిన మల్లేష్ తాత ఆ రూపంలో మన కోసమే వచ్చారనుకుంటూ దానిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. అంతేకాక ఆ రోడ్డు మీదే రేగిపళ్ళు కనిపించగా కొని పూలదండ వేసి ఆ భోగి పళ్ళు పోసి తన సంతోషం ఆ రకంగా వ్యక్తపరిచాడు. ఆ కుక్క అలానే వారితో పాటు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి కల్లూరు చేరింది. పాదయాత్ర కర్నూలు చేరగానే అనుకోని విధంగా అక్కడ ఉన్న పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుండి ప్రముఖులకు చేసే వందన సమర్పణ సంగీతం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి ప్రముఖులకు చేసే వందన సమర్పణ సంగీతం 2 నిమిషాల పాటు వినిపించింది. అది ఊహించని వారందరూ కర్నూలులో తాతకు లభించిన ఘనస్వాగతానికి ఆశ్చర్యపోయారు. నడిచిన ప్రతి వారికి ఆ గ్రామ సరిహద్దుకు రాగానే దుఃఖం హద్దులు దాటిపోయింది. ప్రతి ఒక్కరూ తాతతో తమకు గల అనుభూతులను గుర్తురాగా దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. అప్పుడు కల్లూరు ప్రజలు తాత సంస్థానం నుండి వచ్చిన చంద్రారెడ్డిని చూపించి ప్రేమ అపూర్వం,
తాను తాత కోసం ఇంతగా బాధపడుతున్న ఆ బృందాన్ని వారు సాధారణంగా ఆహ్వానించి ఊరడించారు. కల్లూరు గ్రామం గ్రామం ఈ బృందం కోసం తరలి కర్నూలు చేరింది. అక్కడ నుండి పెద్ద ఊరేగింపుతో బ్యాండ్ మేళాలు, మంగళవాద్యాలు, విద్యుత్ దీపాల దగదగలతో శోభాయాత్ర ముందుకు సాగింది. షిరిడీలో చావడ ఉత్సవం ఎంత నయనానందకరంగా సాగుతుందో అంతే మనోహరంగా కర్నూలు నుండి శోభయాత్ర కల్లూరుకు చేరేవారి దారిలో అవధూత శ్రీ రామిరెడ్డి తాత మహారాజుకి జై అనే జై జై ధ్వానాలు మిన్నిముట్టాయి. ఆ రకంగా తాత దయతో కల్లూరు చేరిన బృందం తాత ఒడిలోకి చేరిన భావనను గురైనారు. ఎందుకంటే పాదయాత్రలో తాత కురిపించిన మాతృప్రేమకు వారు పొంగిపోయారు. ఈ యాత్రలో పాల్గొనే అదృష్టాన్ని తమకు ప్రసాదించిన తాతకు వారు సదా కృతజ్ఞతలమని తలచారు. గ్రంథ ప్రయోజనము ఫలశ్రుతి. అవధూత అను పదమునకు స్పష్టమైన వివరణ, ఆ లక్ష్యమునులైన బాలోన్మత్త పిశాచ వేషధారణ, భక్త జనోద్ధారణ, లోక కళ్యాణము, ధర్మ సంస్థాపన కార్యక్రమములే కాక దయ, శాంతి, కరుణ, ఆక్రోధం, సత్యం వంటి ధర్మ లక్షణములు మూర్తిభవించిన పరిపూర్ణ దత్త అవతారమే శ్రీ రామావధూత మహారాజు. అవధూత రామిరెడ్డి తాత జీవిత చరిత్ర గ్రంథ రచన ప్రారంభించే ముందుగా తాతగారి సమాధి వద్ద తాతగారు ఎవరి కర్మలను తొలగించి ఎవరైతే అనుగ్రహింపదలిచారో అటువంటి వారి వద్దకి ఈ గ్రంథం చేరాలని, అట్లు కాకుండా ఈ గ్రంథం అలంకారప్రాయంగా కారాదని మనస్ఫూర్తిగా ప్రార్థించి గ్రంథ రచన పూర్తి గావించడం జరిగినది. ఆ భావన కార్యరూపం దాల్చి అనేక భక్తుల లౌకిక సమస్యలను, బాధలను తాతగారు తీర్చడమే కాక వారి ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గము సుగమం చేస్తున్నారు. ఆ విధంగా సాయిబాబాను దర్శించినప్పటికీ బాబా ఆశీర్వాదం అనుగ్రహం పొందుతున్నట్లే తాతగారి గ్రంథపారాయణ చేసిన వారు కానీ, తాత సమాధిని దర్శించిన వారు కానీ తాత అనుగ్రహమును ప్రత్యక్షముగా పొందగలుగుతున్నారు. ఇందుకు సంబంధించిన ఉదాహరణలు సందర్భానుసారం గ్రంథంలో పొందుపరచబడినవి. కరువు రక్కసి కోరల నుండి ఇథియోపియా ప్రజలను కాపాడిన విధానము, కర్నూలు పట్టణంలో వరద తాకిడిలో ప్రాణ నష్టం లేకుండా రక్షించడము, ధర్మ సంస్థాపనలో భాగంగా మందిర శంకుస్థాపన ప్రతిష్టనలు గావించడము, లోక కళ్యాణార్థమై గ్రామంలో పర్యటించే పరిస్థితులు చక్కబరచడము, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా నేనున్నానన్న అభయమును భక్తుల కొసంగి వారికి మానసిక స్థైర్యాన్ని కలిగించడము, భక్తుల సాంసారిక బాధలు తీర్చి సుఖమయ జీవనం ప్రసాదించడము, తన సర్వజ్ఞతతో భక్తుల మనసులను ఊరటను ప్రశాంతతను కలిగించే వారిని ఆతృత ఆరాటములను తెప్పించడము, పంచభూతములను సందర్భానుసారం అధీనంలో ఉంచుకోవడము, ఎందరెందరో భక్తులకు ప్రాణభిక్ష నొసగడము, తన లీలా విలాసంతో వేదవాక్కులతో సర్వజ్ఞతలతో భక్తులను అలరించి వారికి వారి అర్హతలను బట్టి జీవన సాఫల్యం కలిగించడము తాతగారి అవతార ప్రాముఖ్యతలోని కొన్ని ముఖ్య ఘట్టాలు. క్రమశిక్షణతో ఉంటూ తాతగారిపై పూర్తి నమ్మకముంచి మన ప్రతి చిన్న కార్యక్రమానికైనా తాతగారిపై సంపూర్ణంగా ఆధారపడి మన మంచి చెడులను గమనించి తీర్చిదిద్దేది తాతగారైన కృతనిశ్చయంతో ఉండటం వలన మనము సమాజంలో ప్రజలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, నిరాశ, నిస్పృహలోను కాకుండా మన జీవితంలో ఏ స్థాయిలోనైనా సరైన నిర్ణయం తీసుకుని ఇహపరసుఖాలతో పాటు ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేయగలుగుతాం. కావున ప్రతి ఒక్కరూ ఆడంబరాలు, ఆర్భాటములకు అతీతంగా ఉంటూ మానసిక భక్తి, ఉన్నతి, విశ్లేషములనే ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో ప్రభువుపై ఆధారపడి నిదానమనే నినాదంతో జీవనం సాగిస్తే ఎటువంటి ఆటుపోట్లకు గురి కాకుండా నిర్మలంగా, నిశ్చింతంగా, ప్రశాంతంగా సాగుతుంది. అటువంటి జీవితం పొందాలంటే సద్గురు రామావధూత మహారాజ్ జీవిత చరిత్ర పారాయణ చేసి తాతగారి తత్వాన్ని ఆకలింపు చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే ఇవన్నీ కరతలామలకములే. తాతగారిపై మనసు నిలిపి తాతనే నమ్మిన వారిని తాత కల్పవృక్షము కామధేను వలె రక్షించి కాపాడుతాను. అంతేకాక ఎవరైతే తాతను తన పిల్లలుగా భావించుతారో వారిని అన్ని విధములా కాపాడుతూ వారికి ఏ లోటు రానియకుండా చూసుకుంటారు. తాత భక్తుల ఇంట రోగములు, దారిద్ర్య దుఃఖములు నిర్మూలమై వారు దీర్ఘాయుష్మంతులై పాడి పంటల చేతను సిరి సంపదలతోనూ తొలతూగుతూ సర్వ సుఖములను అనుభవించగలడు. తాతగారి జీవిత చరిత్ర పారాయణం చేయి వారి యోగక్షేమములను తాత తాను వహించి వారి కష్టములను, కర్మములను తొలగించి వారికి శుభములు చేకూర్చును. పారాయణం చేయి వారి భక్తి నమ్మకాలపై ఆధారపడి ఫలితం ఉంటుంది. కాబట్టి పూర్తి ఏకాగ్రతతో ఈ గ్రంథమును పారాయణం చేసిన విద్య, ధనము, వ్యాపారం, వివాహం, సంతానం వంటి లౌకికపరమైన కోరికలు నెరవేరగలవు. అంతేకాక తాతగారి లీలలను, తత్వమును చక్కగా గ్రహించి ఆధ్యాత్మికోన్నతిని పొందుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ గ్రంథము. సప్తాహము విధానము పారాయణం పూర్తి చేసి తాత కృపను పొందగలగరు. ప్రత్యేకించి శ్రీరామనవమి, గురు పౌర్ణమి, కృష్ణాష్టమి, దత్త జయంతి, సంక్రాంతి, కనుమ పర్వదినాలలో పారాయణం చేసి విశేష ఫలితములను పొందవచ్చును. 21వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ రామావధూత జీవిత చరిత్ర సంపూర్ణం.
జై సాయి మాస్టర్.